వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా వెల్దుర్తిలో వాహనాల తనిఖీలు. ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న పోలీస్ అధికారులు. మియాపూర్లోని పలు చోట్ల అక్రమ కట్టడాల కూల్చివేతలు. జీహెచ్ఎంసీ అధికారులకు బాధితులకు మధ్య తీవ్ర వాగ్వాదం. మహేశ్వరం మండలంలోని ఆయిల్ కంపెనీ నుంచి వెలువడుతున్న విషవాయువులు. కంపెనీ వద్ద ధర్నాకు దిగిన బాధితులు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మెదక్ జిల్లా వెల్దుర్తిలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. శాంతియుతంగా ఎన్నికలు జరిగేందుకు ఈ తనిఖీలు చేపట్టినట్టు ఎస్ఐ గంగాధర్ తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో డబ్బులు, మద్యం వంటి రవాణాను అరికట్టేందుకు ఈ తనిఖీలు నిర్వహించినట్లు ఎస్ఐ గంగాధర్, ఆర్ఆర్ఐ మహదేవులు తెలిపారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు పాల్పడకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. కమిషనర్ ఆదేశాల మేరకు మరి అలాగే మన జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మన మండలంలోని ఎంసీసీ టీం అనే కొనసాగబడుతుంది. అలాగే మన వీడియోగ్రాఫరు మరియు శంకర్ కానిస్టేబుల్, మరి నేను ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టర్, అలాగే మన టీం కొనసాగుతుంది. ఇక్కడ మన వెహికల్స్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. మన వెల్దుర్తి మండలంలో మద్యం కానీ మరి డబ్బులు కానీ ఎక్కడైనా పంపిణీ చేసినట్లయితే మనకు సమాచారం ఎవరైనా అందించినట్లయితే మనం వెళ్ళి ఎంబడే వాళ్ళను పికప్ చేసుకొని వాళ్ళ మీద తగిన చర్య తీసుకోబడను. అలాగే గ్రామంలోన ప్రతి గ్రామం కూడా విజిట్ చేయబడుతుంది. అక్కడ గ్రామంలోనే కూడా మరి ఎవరైనా లీడర్స్ కానీ మన పోస్టర్స్ కానీ ఏమన్నా అతికేసినట్లయితే దాన్ని తీపించడం జరుగుతుంది. అలాగే మన గ్రామంలోని ప్రతి వీఆర్ఏకు, వీఆర్ఓలకు అందరికీ తెలియడం జరిగింది. ప్రస్తుతము మన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద మన ఎన్నికల విధులు అందరూ సక్రమంగానే నిర్వహించడం జరుగుతుంది. మన అందరూ వెల్దుర్తి మండలంలోని గ్రామంలోని అందరూ మన 18 సంవత్సరాల నిండిన యువతి యువకులు అందరూ ఓటుకు వినియోగించుకోవాలని కోరుచున్నాం. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీం మరియు పోలీసు వాళ్ళం కూడా కలిసి ప్రతిరోజు వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఇల్లీగల్గా మద్యం కానీ, డబ్బు కానీ సరఫరా చేయడం కానీ, గ్రామాల్లో ఇట్లాంటివి పంచడం కానీ అట్లాంటివి ఏమైనా దృష్టికి వచ్చినట్లయితే మోడల్ కోడ్ ఆఫ్ టీం వాళ్ళు దాన్ని వెరిఫై చేయడం, తర్వాత మా దృష్టికి తీసుకురావడం, కన్సల్ట్ దానిపైన చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ పంచాయతీ ఎన్నికల సందర్భంగా అందరూ కూడా ఓటు హక్కు కలిగి ఉన్న అందరూ కూడా శాంతియుత వాతావరణంలో వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ప్రజలందరూ కూడా సహకరిస్తూ వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకుని ఈ ఎన్నికలను శాంతియుతంగా పూర్తి చేయాలని పోలీసు వారి తరఫున కోరుతున్నాము. దానికి సంబంధిత ఏరియాలను కూడా సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించడం మరియు బందోబస్తు అరేంజ్మెంట్స్ అట్లాంటివి ఏర్పాటు చేయడం కూడా అన్నీ పటిష్టంగా జరుగుతుంది. వీటిపైన కన్సల్ట్ ఎంపీడీఓ వాళ్ళు మరియు పోలీసు అండ్ ఎలక్షన్ అథారిటీ అందరం కలిసి కూడా వర్క్ చేస్తున్నాం. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలోని ఇటుక బట్టీలపై అధికారులు దాడులు చేసి నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. 10 మంది చిన్నపిల్లలను చైల్డ్ లేబర్గా గుర్తించి వారిని చిల్డ్రన్ ప్రొటెక్షన్ అధికారులకు అప్పగించారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని దొంతన్పల్లి గ్రామ పరిధిలోని గల ధర్మేరాజు మరియు పి లక్ష్మణ్కు చెందిన ఇటుక బట్టీలపైన స్మైల్ టీం, షీ టీం మరియు డీసీపీ టీం, చైల్డ్ లైన్ టీంలు కలిసి రైడ్ చేయగా అక్కడ మొత్తంగా 32 మంది చిన్నపిల్లలను పనిచేయిస్తున్నట్లు గుర్తించారు. వారందరినీ శంకర్పల్లి పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. మొత్తం పిల్లలందరినీ శిశు విహారకు సైఫాబాద్ బాయ్స్ హోంకు కొందరిని అప్పగించడం జరిగిందని తెలిపారు. అల్విన్ క్రాస్ రోడ్డు నుండి మియాపూర్, చందానగర్, మంజీరా రోడ్ విస్తరణలో భాగంగా ఫుట్పాత్లను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. ముసాపేట్ నుండి షేర్లింగంపల్లిలోని బీహెచ్ఈఎల్ను కలుపుతూ మంజీరా రోడ్ను 80 ఫీట్స్కు విస్తరిస్తున్న తరుణంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ఆక్రమణలను తొలగించారు. ఈ తొలగింపులో స్థానికులకు, ఎన్ఫోర్స్ బృందాలకు స్వల్ప ఘర్షణ, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే పోలీసులు ఎలాంటి ఉద్రిక్త వాతావరణం నెలకొనకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థి లక్ష్మీనారాయణ ఆఖరి రోజు కావడంతో ఇంటింటి ప్రచారం జోరుగా నిర్వహించారు. కిష్టారెడ్డిపేట గ్రామ పంచాయతీ ప్రజలకు, కిష్టారెడ్డిపేట ఓటర్ మహాశయులకి
నా హృదయపూర్వక నమస్కారము. నా పేరు లక్ష్మీనారాయణ. నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాకు వచ్చిన గుర్తు కత్తెర గుర్తు. ఈ కత్తెర గుర్తుపై పోటీ చేయడం సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ కత్తెర గుర్తు కిషన్పేట గ్రామంలో ఎప్పుడు ఓడిపోలేదని ఒక ప్రగాఢమైన విశ్వాసంతో ముందుకెళ్తున్నాము. మాకు చాలా కాలనీలలో గ్రామంలో ఈ ప్రచారం వల్ల భాగంగా చాలా సమస్యలు చెప్తున్నారు. ఆ సమస్యలు కూడా తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కిషన్పేట గ్రామాన్ని అన్ని విధాలుగా అన్ని రకాలుగా డెవలప్ చేయడానికి యువత సహకరిస్తుందని నేను భావిస్తున్నాను. మా కిషన్పేట గ్రామ ప్రజలు పెద్దలు మాకు ముందుగా సూచించినట్టుగా మీరు బరిలో నిలబండి, మీకు ఏ విధంగా సహాయం చేయాలో ఆ విధంగా సహాయం చేస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. వారి మద్దతుతోనే పూర్తి స్థాయిలో పోటీ చేస్తున్నాను. కిషన్పేట గ్రామంలో తెర ముందు ఒకలాగా తెర వెనుక ఒకలాగా జరుగుతుంది. అది సోమవారం నాటికి జరిగే పరీక్షలో మేము విన్ అవుతామని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే కిషన్పేట గ్రామ ప్రజలు ఎప్పటికీ గతానికి భిన్నంగా రిజల్ట్ ఇచ్చిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒకరిపై ఎవరికి ఒకసారి కన్నా ఎక్కువగా అవకాశాలు ఇవ్వలేదు. ఆ ఒకకన్నా ఎక్కువగా అవకాశాలు ఇచ్చిన దాఖలాలు కూడా లేదు. 2 సార్లు ఏకైక సర్పంచ్ చేసిన కంజర్ల బాలనరసింహ గారే. ఆ మనిషి స్వర్గస్థులైనందున అంత మంచి వ్యక్తిని కోల్పోయినామనే భావన కిషన్పేట గ్రామ పంచాయతీ ప్రజల్లో మెండుగా ఉంది. అంతటి లక్షణాలు ఉన్న వ్యక్తి లక్ష్మీనారాయణ అనే గ్రామ ప్రజలు నిర్ణయించడం కూడా నాకు సంతోషంగా ఉంది. ఈసారి మాకు అవకాశం ఇస్తున్నారని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాము. ముఖ్యంగా యువత, మా మహిళలు, మా అన్న తమ్ముళ్ళు, నా స్నేహితులు ఇంత పూర్తి స్థాయిలో అండగా ఉన్నందుకు కిషన్పేట గ్రామ పంచాయతీ ప్రజలందరికీ కూడా నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. అమ్మలారా, అక్కలారా, అన్నలారా, తమ్ములారా, ఒక్కసారి ఆలోచించండి. మన ఊరు అభివృద్ధి చెందాలంటే మనం ఏ విధంగా ఉన్నామో ఇప్పటికీ పరిస్థితులు అలానే ఉండామా లేదా అభివృద్ధిలోకి వెళ్దామా అని ఒకసారి ఆలోచించండి. మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుపై వేసి మంచి నిర్ణయాన్ని తీసుకొని అఖండ మెజార్టీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ముగిస్తున్నాను. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో హల్చల్ చేస్తున్న రౌడీ షీటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 14న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పూజారి యశోధన్ శ్రీరామ్ నగర్ రోడ్ నంబర్ 12లోని తన ఇంట్లో ఎవరో గుర్తు తెలియని 3 వ్యక్తులు వచ్చి ఇంట్లోని టీవీ, ఫ్రిడ్జ్, గ్లాసెస్, కారును నాశనం చేశారని కంప్లైంట్ ఇచ్చారు. రంగంలోకి దిగిన బంజారాహిల్స్ పోలీసులు కేసు పూర్వపరాలు పరిశీలించగా మాజీ రౌడీ షీటర్ షరీఫ్ సోదరుడు యూసఫ్ మరియు రాజు అనే 3 వ్యక్తులు వచ్చి హల్చల్ చేసినట్లు విచారణలో తేలింది. పరారీలో ఉన్న ఈ 3ని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బంజారాహిల్స్ ఏసీపీ కె శ్రీనివాసరావు వివరాలు తెలిపారు. 14th and 15th 14-15 ఇంటర్వ్యూనింగ్ నైట్లో మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. పూజారి యశోధన్ అనే అతని ఇంట్లోకి షరీఫ్ అండ్ ఇంకొక 2 వచ్చి దాడి చేసి కింద ఉన్న కారు, ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్, టీవీ మరియు వాష్ బేసిన్ అన్ని డ్యామేజ్ చేసి కొట్టి వెళ్ళిపోయిందని చెప్పి ఒక కంప్లైంట్ వచ్చింది. దీని మీద ఇమ్మీడియట్గా మేమందరం స్పాట్కి పోయి చూస్తే అక్కడ ఈ పూజారి యశోధన్ ఇంట్లో ఇవన్నీ కూడా డ్యామేజ్ అయ్యి కనబడ్డాయి. ఈ కేసు పూర్వపరంలోకి వెళ్తే పూజారి యశోధన్ కోల్పోయిన సాయికి ఆ షరీఫ్ అని అతనికి మధ్యలో కొన్ని ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ వల్ల ఈ షరీఫ్ను సాయి కోసమని యశోధన్ ఇంట్లోకి పోయి షరీఫ్ బ్రదర్ యూసుఫుద్దీన్ అనే రౌడీ షీటరు మరియు రాజు అనే వాళ్ళ ఫ్రెండ్ 3 కలిసి ఇది చేసినట్టు తెలిసింది. అయితే వీళ్ళను కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళని ఇమీడియట్గా రిమాండ్కి పంపడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ షరీఫ్ మీద పాత ప్రీవియస్ కేసెస్ ఉన్నట్టు కూడా తెలిసింది. 2014 వరకు కూడా అతను 4 కేసులలో ఇన్వాల్వ్ అయినాడు. ఆ తర్వాత 2014లో పీడీ యాక్ట్ పెట్టి అతన్ని పంపడం జరిగింది. 1 ఇయర్ పీడీ యాక్ట్గా పోయి జైల్లో ఉండి రిలీజ్ కావడం జరిగింది. అయినాక కూడా ఇట్లాంటి అభ్యర్థన చేయడం చేసింది కాబట్టి ఇతని మీద కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని మంకాల్ పారిశ్రామిక వాడలో ఆయిల్ కంపెనీ నుండి వెలువడుతున్న విషవాయువులు తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాధితులు కంపెనీ ముందు ధర్నాకు దిగారు.
సిమ్ కార్డ్ స్వైపింగ్లకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. 2 నైజీరియన్స్ తో పాటు కలకత్తాకు చెందిన 5 నిందితులుగా పోలీసులు గుర్తించారు. నైజీరియాకు చెందిన జేమ్స్ పరారీలో ఉన్నాడు. 2 నైజీరియన్స్ తో పాటు కలకత్తాకు చెందిన 5 నిందితులుగా పోలీసులు గుర్తించారు. నైజీరియాకు చెందిన ప్రధాన నిందితుడు జేమ్స్ పరారీలో ఉన్నాడు. స్వాపింగ్ చేసి ముఠా సభ్యులు బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు లూటీ చేస్తున్నారని సైబరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో సిమ్ కార్డులను పొందుతున్నట్లు గుర్తించారు. ఈ ఎపికోపో ఇన్నోసెంట్ అని చెప్పి పేరు మాత్రం ఇన్నోసెంట్ ఉంది కానీ మాత్రం పని చేసేది మాత్రం ఇన్నోసెంట్ లేదు. ఇదంతా చేసే దొంగ పని, అమాయకుల్ని దోచడమే ఆయన పని. ఆయన పేరు మాత్రం ఇన్నోసెంట్ అని పెట్టుకున్నారు. నేటివ్ అలియాస్ జేమ్స్, నేటివ్ ఆఫ్ నైజీరియా. సెకండ్ పర్సన్ నైజీరియానే ఓడోఫీ ఎండ్రీ అని చెప్పి ఈ రెసిడెంట్ ఆఫ్ నైజీరియా. బట్ ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతము కలకత్తాలో ఉంటున్నారు. ఇక్కడ ఫుట్బాల్ ఆడడానికి వచ్చి ఇక్కడే స్థిరపడిపోయినారు. నెక్స్ట్ సంతోష్ బెనర్జీ, అంకన్ సాహా, రజత్ కుందా, చందన్ వర్మ, సంజీవ్ దాస్ అని చెప్పి వీళ్ళందరూ కూడా కోల్కతా నేటివ్ వాళ్ళు. వీళ్ళు అక్కడే ఉండి ఈ మెయిన్ సూత్రధారు ఉన్నారు కదా ఇన్నోసెంట్ అలియాస్ జేమ్స్తో చేయి కలిపి మొత్తం పబ్లిక్ అంతా చీట్ చేయడం జరుగుతుంది. మొత్తం మనకు లాస్ట్ మంత్ ఒక 18th ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఇట్లా నాకు 15/12/2018 డిసెంబర్ నెల 15 రోజు నా నెట్వర్క్ డిస్కనెక్ట్ అయిపోయింది. నా మొబైల్ నెట్వర్క్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలంలోని పలు గ్రామాలలో ఇటుక పట్టీలను బడాబాబులు జోరుగా కొనసాగిస్తున్నారు. కొండలను గుట్టలను మోరం త్రవ్వకాలతో మాయం చేస్తున్నారు. విలువైన కలపను ధ్వంసం చేస్తున్నారు. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పంచాయతీ ఎన్నికల సందర్భంగా వెల్దుర్తిలో వాహనాల తనిఖీలు. ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న పోలీస్ అధికారులు. మియాపూర్లోని పలు చోట్ల అక్రమ కట్టడాల కూల్చివేతలు. జీహెచ్ఎంసీ అధికారులకు బాధితులకు మధ్య తీవ్ర వాగ్వాదం. మహేశ్వరం మండలంలోని ఆయిల్ కంపెనీ నుంచి వెలువడుతున్న విషవాయువులు. కంపెనీ వద్ద ధర్నాకు దిగిన బాధితులు. ఇవి ఇవాల్టి వార్తా విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.